హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసి టిఎస్ ఈపాస్ లో ఉన్న ప్రాసెస్ ఉంటాయి స్టెప్ బై ప్రాసెస్ అవి అయితే చూద్దాం. సో ఆల్రెడీ అయితే నేను టిఎస్ ఈపాస్ రిగార్డింగ్ అప్లికేషన్ రిగార్డింగ్ అయితే ఒక వీడియో అయితే చేసిన. సో అది మీరు చూడకపోతే అది అయితే వెళ్ళి చూడండి. నేను ఇక్కడ కార్నర్ లో ఐ బటన్ అయితే ఇచ్చేస్తాను. సో యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ ఫ్రమ్ హియర్. ఆ వీడియోలో అయితే నేను స్టెప్ బై ప్రొసీజర్ చెప్పాను, లైక్ ఎట్లా మనం టిఎస్ ఈపాస్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి వితౌట్ ఎనీ ఎర్రర్స్. సో అదైతే చూడండి. అండ్ ఈ వీడియో అయితే దాని కంటిన్యూషన్ ఉంటుంది. ఇందులో వచ్చేసి మనం ఆఫ్టర్ ఫిల్ చేస్తాం కదా ఆ ఫామ్ చేసి ఫిల్ చేసినాక ఏమేమి ప్రాసెస్ అయితే ఉంటాయో సో అవన్నీ అయితే చూద్దాం. సో రీసెంట్లీ అయితే మేము లైక్ ఫామ్ ని ఫిల్ చేసినాం అండ్ మిగతా ప్రాసెస్ అయితే కూడా రీసెంట్లీ అయితే చేసినాం. సో దాని రిలేటెడ్ ఈ వీడియో అయితే మొత్తం ఉంటుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే మొత్తం చూడండి. అండ్ ఎవరైతే మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో అయితే చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఎవరైతే ఆల్రెడీ వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఒక వీడియో తీయాలంటే చాలా టైం అండ్ రిసోర్స్ అయితే కావాలి. సో నేనైతే ఒక లైక్ ఇన్ఫర్మేటివ్ వీడియో లైక్ స్టూడెంట్స్ కి యూస్ఫుల్ అవుతుంది కదా, సో అలాగైతే తీస్తున్నాను అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోకి అయితే ఒక థమ్స్అప్ ఇవ్వండి. అండ్ ఇటువంటి కంటెంట్ ఎవరికైతే మీ ఫ్రెండ్స్లలో హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నారు సో వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేసుకోండి. సో దట్ ఈ వీడియో నుంచి వాళ్ళకి అండ్ మీకు కూడా బెనిఫిట్స్ అయితే వస్తుంది. సో గైస్, ఇందులో అయితే డిఫరెంట్ స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఒక్కొక్క స్టెప్స్ లో మనం అయితే డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే చేయాలి. ఫస్ట్ మనం ఫామ్ సబ్మిట్ చేసినాక ఆన్లైన్ లో మనమైతే మన హార్డ్ కాపీస్ డాక్యుమెంట్స్ అయితే మనం సబ్మిట్ చేయాలి. ఆల్రెడీ మనం ఫామ్ లో ఇస్తాం కదా లైక్ ఫీల్డ్ ఆఫీసర్ కి మనం ఇవన్నీ చూపించాలని. సో అవన్నీ అయితే మనం కాలేజ్ లో సబ్మిట్ చేయాలి. సో దాని రిగార్డింగ్ డాక్యుమెంట్స్ అయితే నేను ఇక్కడ ఇచ్చేస్తాను. సో అకార్డింగ్ అయితే మీరు చూసుకోండి. గైస్, వన్స్ మన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది వెరిఫికేషన్ అయిపోతే నెక్స్ట్ వచ్చేసి మనకు ఆధార్ అథెంటికేషన్ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ మనకు అది ఈపాస్ అప్లికేషన్ స్టేటస్ లో అయితే చూపిస్తుంది, అంటే మనది అప్డేట్ అయిందా లేదా అని. సో అది చూసి అయితే మనం మీ సేవకి అయితే వెళ్ళి అక్కడ అయితే మన ఆధార్ అథెంటికేషన్ అయితే చేయించాలి. సో అది చేయించినాక మన స్టేటస్ అయితే మళ్ళీ మారుతుంది. సో మీరైతే మళ్ళీ ఈపాస్ వెబ్సైట్కి వెళ్ళి అయితే అది చూసుకోవచ్చు మీ లైక్ ఫింగర్ ప్రింట్ అప్డేట్ అయిందా లేదా అనేది. సో ఒకవేళ అది అప్డేట్ అయినాక మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా కాలేజ్లో, సో అవి అయితే ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గర అయితే వాళ్ళు ఫర్ ది వెరిఫికేషన్, అంటే ఆల్రెడీ వాళ్ళు ఆన్లైన్లో అయితే వెరిఫై చేస్తారు. సో హార్డ్ కాపీస్ ని కూడా వెరిఫై చేయాలి కాబట్టి అక్కడ లైక్ స్టేటస్ పెండింగ్ అనే ఉంటుంది. ఎప్పుడైతే మన కాలేజ్ వాళ్ళు అయితే మన డాక్యుమెంట్స్ అక్కడికి సెండ్ చేస్తారు సో అక్కడ వెరిఫికేషన్ జరిగినాక నెక్స్ట్ మనకు స్టేటస్ అనేది మళ్ళీ అప్డేట్ అవుతుంది. సో అవన్నీ నేనైతే ఫొటోస్ ఇక్కడ అటాచ్ చేస్తాను. సో మీరైతే అక్కడ నుంచి చూసుకోవచ్చు ఎట్లా ఉంటుంది. సో ఈ వీడియో ఎందుకు చేశానంటే చాలా మందికి అయితే ఈ పాస్ అప్లై చేసినాక ఏమేమి ప్రాసెస్ ఉంటాయో వాళ్ళకి తెలియదు. సో మీకు ఒక రఫ్ ఎస్టిమేట్, అంటే ఏ స్టెప్ తర్వాత ఏమేమి ఉంటుంది ఒక రఫ్ ఐడియా కోసం అయితే ఈ వీడియో చేసిన. సో మీరైతే చూసి అకార్డింగ్ అయితే మీరు ఫామ్ ఫిల్ చేసి అండ్ మిగతా స్టెప్స్ అప్పుడప్పుడు అయితే లైక్ అప్డేట్ చూస్తూ ఉండండి వెబ్సైట్లో, అంటే మీకు ఎక్కడి వరకు వచ్చింది. సో అంతా స్టేటస్ అయిపోయినాక అంటే మనకు డైరెక్ట్ స్టేటస్ కార్డ్ ఎట్లా చూపిస్తుంది లైక్ శాంక్షన్ అనేది ఇంకా కాలేదు మన లైక్ స్కాలర్షిప్ లేదా ఫీజు రీయింబర్స్మెంట్. సో ఒకవేళ అక్కడ మనది శాంక్షన్ అయితే అక్కడైతే చూపిస్తుంది మనకి ఎంత పైసలు అనేది పడింది ఫర్ అవర్ అకౌంట్ ఇన్ అవర్ అకౌంట్ ఫర్ ది ఫీజు రీయింబర్స్మెంట్ పర్పస్. సో అందులో హాస్టల్ వాళ్ళకి అయితే హాస్టల్ పైసలు కూడా పడుతుంది అండ్ కాలేజ్ ఫీజు కూడా పడుతుంది. అండ్ వేరే లైక్ హాస్టల్ లేని అంటే నార్మల్ కాలేజెస్కి అయితే ఓన్లీ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది పడుతుంది. సో మీరైతే అది చూసుకోవచ్చు అక్కడికి వెళ్ళి. సో గైస్, అట్ లాస్ట్ ఒక సమ్మరీ లాగా అయితే చెప్తాను, అంటే స్టెప్ బై ప్రాసెస్. ఫస్ట్ వచ్చేసి మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అయితే ఫిల్ చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అవన్నీ మనం వచ్చేసి కాలేజ్లో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి వెరిఫికేషన్ ఆన్లైన్ వెరిఫికేషన్ జరిగినాక మనకైతే ఫింగర్ ప్రింట్ అప్డేట్ అనేది వస్తుంది. సో మనం ఈ సేవకి వెళ్ళి అక్కడైతే మన ఆధార్ అథెంటికేషన్ చేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మన హార్డ్ కాపీస్ అనేది వెరిఫికేషన్ జరుగుతుంది. సో అది వెరిఫికేషన్ జరిగినాక మనం అయితే డైరెక్ట్ ఎలిజిబుల్ అయిపోతాం ఫర్ ది ఫీజ్ రీయింబర్స్మెంట్. సో ఇదే లైక్ 4 స్టెప్స్. దాని తర్వాత మనకి అక్కడ శాంక్షన్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఎప్పుడైతే అది శాంక్షన్ అవుతుంది కదా సో అప్పుడు మనకి అప్డేట్ అయిపోతుంది మన ఈ పాస్ వెబ్సైట్లో. సో ఇవన్నీ మీరు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి వెబ్సైట్లో. సో నేను ఆ లింక్ అయితే కూడా పెడతాను ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. సో అక్కడ మీరు స్టేటస్ చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది లైక్ మీరు ఏ స్టెప్లో అయితే ఉన్నారు అండ్ మీకు ఇంకా ఎంత టైం పట్టొచ్చు అనేది. సో ఇదేనమ్మా ఈ వీడియోలో చెప్పదలుచుకున్న ఈ కంటెంట్.
సో వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ధన్యవాదములు అండ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అని అనుకుంటే. సో ఓకే, బాయ్ ఫ్రెండ్స్.